భగవతి శరణం. శ్రీదేవి భాగవతం. రచన సుబ్రహ్మణ్యం పిళ్ళై గిరిధరన్ గారు. వ్యాఖ్యానము శ్రీమతి మిట్టా లక్ష్మి. నారాయణుడు మునీంద్ర, ఏ అనుష్ఠానము చేయకపోయినను గాయత్రిని అనుష్ఠించి 3 సంధ్యలందు సూర్యభగవానునికి అర్ఘ్యం ఇవ్వలను. మధ్యాహ్నకాలీన సంధ్య పుణ్యప్రదం. భగవతి గాయత్రి నిరంతరము యవ్వన సంపన్న. త్రిశూలమును చేతియందు ధరించి వృషభవాహనారూఢయై ఉండును. యజుర్వేద సంహితం యందు ఈ జనని మహిమ గానము చేయబడినది. మధ్యాహ్న సమయమున అకృష్ణేన ఈ మంత్రముతో పుష్పములను జలమును సూర్యమునకు నివేదించవలను. యత్నపూర్వకంగా అర్ఘ్యమిచ్చుట వలన పురుషుడు సాంగోపాంగ సంధ్యా ఫలమునకు అర్హుడగును. తర్పణ విధానము. భువ పురుషం తర్పయామి నమో నమః. యజుర్వేదం తర్పయామి నమో నమః. ఓం మండలం తర్పయామి. ఓం హిరణ్యగర్భం తర్పయామి. ఓం అంతరాత్మానం తర్పయామి. ఓం సావిత్రీం తర్పయామి. ఓం దేవసేనా తర్పయామి. ఓం సాంకృతి తర్పయామి. ఓం సంధ్యాం తర్పయామి. ఓం యువతిం తర్పయామి. ఓం రుద్రాణిం తర్పయామి. ఓం నిమ్రజాం తర్పయామి. ఓం సర్వార్థ సిద్ధికరీం తర్పయామి. ఓం సర్వమంత్రార్థ సిద్ధిధాం తర్పయామి. ఓం భూద్భువ పురుషం తర్పయామి. నమో నమః శబ్దములను జోడించి తర్పణము ఇవ్వాలి. అది ఏ మధ్యాహ్న తర్పణ విధానము. ప్రాతకాల జవ సమయమున 2 చేతులను పైకెత్తి సాయంకాలమునందు క్రిందికి ఉంచి మధ్యాహ్నమునందు హృదయంపై ఉంచి జపించాలి. 1000 గాయత్రులను జపించినచో మహాపాపియగు బ్రాహ్మణుడు కూడా పవిత్రుడు అగును. త్రాసునందు 4 వేదముల పఠనములను 2వ వైపు గాయత్రి జపము ఉంచి తూచినచో గాయత్రి జపమే ఉత్తమమని గోచరమగును. బ్రహ్మయజ్ఞము చేయుచున్నామని సంకల్పం చేసి 3 సార్లు గాయత్రిని జపించి ఓం అగ్నిమీళే యదంగే అగ్నిర్యై అత మహావ్రతం చైవ పథ మహావ్రతం చైవ పంథ మొదలగు మంత్రములను పఠించాలి. దేవతలకు తర్పణమిడి ప్రదక్షిణ చేయాలి. ప్రజాపతి, యమధర్మరాజు మొదలగు నామములను ఉచ్చరించి తర్పణమిడవాలి. ఋషులకు తర్పణం వదలాలి. శతర్చి, విశ్వామిత్ర, వామదేవ, అత్రి, భరద్వాజ, వశిష్ఠ మొదలగు అశ్వలాయన వరకు ఆచార్యులందరికీ గుర్తుపెట్టుకొని తర్పణం ఇవ్వాలి. నా వంశమునందు ఎవరైనాను పుత్రులు లేనివారు, నా గోత్రమునకు సంబంధించిన వారు దివంగతులై ఉన్నచో వారందరికీ తర్పణ మొదలాలి. ఈ బ్రహ్మయజ్ఞము ఉత్తమ విధానము పాటించాలి. అట్టివానికి వేదముల అధ్యయనము చేసిన ఫలము లభించును. ప్రతిదినము అతిథులకు అన్నం పెట్టుట, గోవులకు గ్రాసం పెట్టుట, బ్రాహ్మణులతో కూర్చుని భోజనం చేయుట, దినమునందలి 5వ భాగమున ఈ ఉత్తమ కార్యమును వనరించవలను. దినము 6వ 7వ భాగములందు ఇతిహాస పురాణాది సాధ్యయనమునందు కాలము గడపాలి. 8వ భాగము మాత్రమే లౌకిక కార్యములకు వినియోగించాలి. దీని తరువాతనే సాయం సంధ్య చేయాలి. సాయంకాలం సంధ్య చేయు విధానము. సరస్వతిని ధ్యానించి భగవతి కృష్ణవర్ణ వస్త్రములతో హస్తములందు శంఖము, చక్రము, గద, పద్మములు ధరించి ఉన్నది. గరుడ వాహనం మీద అమరియున్నది. సూర్యమండలము నుండియే ఇప్పుడు చెటికి వచ్చుచున్నది. ఆపోహిష్ట మంత్రముతో, అగ్నిశ్చేతి మంత్రముతో ఆచమనము చేయాలి. మిగిలిన కర్మలన్నయూ ప్రాతకాల సంధ్యతో సమానంగా చెప్పబడినవి. సాధకుడు ప్రసన్నతతో గాయత్రి మంత్రమును పఠించి సూర్యునకు అర్ఘ్యము ఇవ్వాలి. సూర్యమంత్రముతో ఉపస్థానమునరించి గాయత్రిని జపించాలి. స్వపురుష సామవేద మండల హిరణ్యగర్భ పరమాత్మ సరస్వతి వేదమాత సాంకృతి సంధ్య విష్ణు స్వరూపిణి వృద్ధ సరస్వతి ఉషసి నిమృజి సర్వసిద్ధికరి సర్వమంత్రాధీశ్వరి భూర్భవస్సవః
పురుషుడు ఈ నామములతో ఉచ్చరించి తర్పణములు ఇవ్వాలి. సాయంకాల తర్పణము శృతి తర్పణము. సంధ్యా ప్రభావంన దేవి ప్రసన్నురాలై భక్తుల కోరికలు తీర్చును. గాయత్రి యందు 24 అక్షములకు సంబంధించి వేరువేరు ఋషులు వామదేవుడు, అత్రి, వశిష్ఠుడు, శుక్రుడు, కణ్వుడు, పరాశరుడు, విశ్వామిత్రుడు, కపిలుడు, సౌనకుడు, యజ్ఞవల్యుడు, భరద్వాజుడు, జమదగ్ని, గౌతముడు, ముద్దలుడు, వేదవ్యాసుడు, లోమసుడు, అగస్త్యుడు, కౌశికుడు, వశ్యుడు, పులస్త్యుడు, మాంధుకుడు, దుర్వాసుడు, నారదుడు, కశ్యపుడు వీరు 24 మంది ఋషులుగా చెప్పబడుదురు. గాయత్రి 24 అక్షరములకు సంబంధించిన ఛందస్సులు. గాయత్రి ఉష్టిక్, అనుష్టుప్, బృహతి పంక్తి, తిష్టుప్, జగతి, అతి జగతి, సక్వరి, అతి సక్వరి, ధృతి, అతి ధృతి, విరాట్, ప్రస్తార, పంక్తి, కృతి, ప్రకృతి, ఆకృతి, వికృతి, సంకృతి, అక్షర పంక్తి, భూహు, భువః, సువః, జ్యోతిష్మతి ఇవి 24 ఛందస్సులు. గాయత్రి 24 అక్షరములకు సంబంధించిన దేవతలు అగ్ని, ప్రజాపతి, చంద్రుడు, ఈశానుడు, పంచమ షష్టములందు సూర్యుడు, బృహస్పతి, మిత్రావరుణుడు, భవుడు, ఈశ్వరుడు, గణేశుడు, త్వష్ట, పూష, ఇంద్రాగ్నులు, వాయువు, వామదేవుడు, మైత్రావరణి, విశ్వదేవులు, మాతృక, విష్ణువు, వసుగణములు, రుద్రుడు, కుబేరుడు, అశ్విని కుమారులు ఈ విధంగా 24 దేవతలు. గాయత్రి 24 వర్గముల శక్తులు వామదేవి, ప్రియ, సత్య, విశ్వ, భద్రవిలాసిని, ప్రభావతి, జయ, శాంత, కాంత, దుర్గా, సరస్వతి, విద్రుమ, విశాలేశ, వ్యాపిని, విమల, తమోపహరిణి, సూక్ష్మ, విశ్వయోని, జయ, వశ, పద్మాలయ, భద్ర, పరాశోభ, త్రిపద 24 వర్ణములకు 24 శక్తులుగా చెప్పబడినవి. గాయత్రి 24 వర్ణములకు చెందిన పుష్పము చంప, అతసి పుష్పములు, పగడము, స్ఫటికము, కమల పుష్పము, బాలసూర్యుడు, శంఖ కుందేందులతో సమానము, పగడము, పద్మపత్రము, పద్మరాగము, ఇంద్రనీలమణి, ముత్యము, కుంకము, కాటుక, రక్తము, వైఢూర్యము, తేనె, పసుపు, కుందము, పాల మిశ్రణము, సూర్యకాంతము, చిలుక, తోక, శతపత్రము, కేతకి, మల్లిక, కరవీరము 24 వర్ణముల మహాపాపములను నశింపజేయు శక్తి వీటికి ఈ పుష్పములకు కలదు. గాయత్రి 24 వర్ణముల తత్వములు పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము, గంధము, రసము, రూపము, శబ్దము, స్పర్శ, ఉపస్థ, పాయువు, పాదము, హస్తము, వాగింద్రియము, నాసిక, జిహ్వ, చక్షువు, త్వక్తు, స్తోత్రము, ప్రాణము, అపానము, వ్యానము, సమానము ఇవన్నీ 24 తత్వములు. గాయత్రి 24 వర్ణముల ముద్రలు సుముఖము, సంపుటము, వితతము, విస్తృతము, ద్విముఖము, చతుర్ముఖము, పంచముఖము, షణ్ముఖము, అథోముఖము, శకటము, వ్యాపకాంజలికము, యమపాసము, గ్రథితము, సన్మోముఖము, ప్రలంబము, ముష్టికము, మత్స్యము, కూర్మము, వరాహకము, సింహాక్రాంతము, మహాక్రాంతము, మద్గరము, తురీయ, పాదగాయత్రి ముద్రలుగా చెప్పబడినవి. ఓం శ్రీ మాత్రే నమః. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.